ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. సీతారామ ఛానల్కు అందరికీ స్వాగతము. ఈరోజు ఆకాశదీపము అంటే ఏమిటో మరియు దానికి గల ప్రత్యేకతను గురించి తెలుసుకుందాము. శివకేశవులకు ఎంతో ప్రియమైనది కార్తీక మాసము. ఈ మాసము ప్రారంభము కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశదీపము వేళ్లాడదీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఆకాశదీపము పితృదేవతలకు మార్గాన్ని చూపుతుంది. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభము పైభాగాన వేలాడదీస్తారు. అయితే దీనిని ఆకాశదీపము అని పిలవడానికి, ధ్వజస్తంభానికి వేలాడదీయడానికి ఓ కారణము ఉంది. ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని కార్తీక పురాణము చెబుతోంది. కార్తీక శుద్ధ పాడ్యము నుంచి పితృదేవతలంతా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారట. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసము ఆలయాలలో ఆకాశదీపాన్ని వెలిగిస్తుంటారు. ఆకాశదీపము శివకేశవుల తేజస్సు అందిస్తుంది. ఆకాశదీపము మరో ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, శివకేశవుల శక్తితో ఈ దీపము ధ్వజస్తంభంపై నుండి అంతా వెలుతురు ఇవ్వాలి అని వెలిగిస్తారు. దీపాన్ని వెలిగిస్తూ దామోదరమావాహయామి అని, త్రయంబకమావాహయామి అని శివకేశవులను ఆహ్వానిస్తూ వెలిగిస్తారు. ఒక్కో చోట 2 దీపాలు శివకేశవుల పేరుతో వెలిగిస్తారు. లేదా ఒక దీపం పెట్టి శివకేశవుల్లో ఎవరో ఒకరిని దీపంలోకి ఆహ్వానిస్తారు. ఇలా శివకేశవుల తేజస్సుతో ఈ దీపము అంతటికీ వెలుగునిస్తుంది. అంటే అజ్ఞానపు చీకట్లు తొలగిపోతాయి. కాంతి వల్లే మనలో ఆధ్యాత్మిక జ్యోతి ప్రజ్వలనం అవుతుంది అని అర్థము. దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీక మాసము ప్రారంభము కూడా ఆకాశదీపముతోనే జరుగుతుంది. ఆకాశదీపము వెలిగించిన, దీపంలో నూనె పోసిన, ఈ దీపాన్ని దర్శించుకొని నమస్కరించుకున్న పుణ్యప్రాప్తి కలుగుతుందట. మనలోని అజ్ఞాన అవివేకాలు తొలగిపోతాయట. అంతేకాకుండా పితృదేవతలు కూడా సంతుష్టులవుతారట. ఆకాశదీపమును వెలిగిస్తూ 11 సార్లు మననము చేయవలసిన మంత్రము. ఓం దామోదరమావాహయామి, ఓం త్రయంబకమావాహయామి.